ఎన్ని ఎకరాలు వేసుకున్నా అన్న? అన్న మేము ఇక్కడ మొత్తం అందరం కలిసి దాదాపు ఒక 20-30 ఎకరాలు వేసుకున్నాం అన్న ఇక్కడ. ఓకే. 30 ఎకరాలకు ఎబోనే ఉంటాయి అందరి మొత్తం ఇక్కడ టోటల్గా మొత్తం దాదాపు ఇప్పటికి ఒక 20 ఎకరాల పొలం ఎండిపోయింది. ఇది మొత్తం సింగరాజపల్లి చెరువు కింద పెద్ద చెరువు మాకు ఇక్కడ. ఒకసారి నిండిందంటే సంవత్సరంలో చూమలితే రెండు కార్లు పడతాయి మాకు. ఇంతకుముందుకు గత ప్రభుత్వంలో దయాకర్రావు ఉన్నంత రోజులు మాకు ఒక ఏరులాగా వారేది. మేము పంట వేసుకున్నామంటే మేము ఇక్కడ రాకపోయేది. ఖాళీ మేము మెదులు ఇట్లా వేసుకున్నామంటే మామూలుగా వాటర్ సెట్ చేసుకుంటే అవంతలాగే పొలాలు వారేది. ఇప్పుడు అది లేనలేదు. ఈ బీడు వాడిన పరిస్థితి వచ్చేసింది మాకు ఇక్కడ. ఇంతవరకు నీళ్ళు వస్తలేవు. నవాపేట నుంచి వెళ్ళి కూడా మాకు ఇంతవరకు వాటర్ వస్తలేవు. ఘోరంగా ఉన్నది. ఇప్పటి వరకు అందరం దాదాపు ఒక 2 సార్లు మందులు కొట్టినాం, మందులు వేసుకున్నాం, నాగళ్ళతో దున్నించుకున్నాం, మొత్తం పెట్టుబడి అంతా పెట్టినాం. కలుపుకూలు ఒక ఆడి మనిషి ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కలా ఉన్నాయి అందరికి. ఇక్కడ ఒక మనిషికి వచ్చేసి 500 రూపాయలు ఇచ్చి కూలిచ్చి ఏర్పించుకున్నాం. గడ్డి లేకుండా వేసుకున్నాం. ఒక గడ్డి పోస కూడా లేదు. ఇంతవరకు మళ్ళీ నీళ్ళు వేద్దామంటే ఒక చుక్క వాటర్ వస్తలేదు. ఘోరంగా ఉన్నది మా పరిస్థితి. ఎన్ని రోజులు అవుతా ఉంది? ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు? అధికారులు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గత 2 నెలల కిందనే ముందు చూపుతోనే మేడం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇక్కడున్న నాయకులు అనేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేటోళ్ళు పోయా మేడం దగ్గరికి వెళ్ళి వెళ్ళబుచ్చుకున్నారు కూడా. పంపిస్తామన్నారు. పరిస్థితి ఈ విధంగా ఉన్నది, నీళ్ళు ఇడిచిపెట్టండి అన్నట్టు, వదిలిపెట్టండి మాకు అని వెళ్ళారు. కానీ ఇంతవరకు మేడం కూడా రెస్పాండ్ లేదు. ఏమనంటే కాలువ కూడుకపోయినా అంటారు. ఇంతవరకు మాకు నీళ్ళు లేవు. ఇంత ముందుకు నవాపేటకు అయితే ఇంతవరకు ఏ కాలువ కూడుకపోలే. మాకు బరాబరు వాటర్ ఉండేది. కరెక్ట్గా మాకు వాటర్ వచ్చేది, నిండేది, చెరువు నిండేది. మాకు ఆ చెరువు నిండేది, నీళ్ళు వచ్చేది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి చెరువు వాటర్ ఉన్నాయి వదిలిపెట్టామంటే వాళ్ళు కూడా వదిలిపెడతలేరు. ఇప్పుడు మాకు ఆ చెరువు కింద మాకు హక్కే. ఇడ కాలువల హక్కు ఉంటుంది మాకు. ఈ చెరువు కింద మాకు జాలుగాలువ నుంచి మాకు వాటర్ రావాలి. అదైతేనే మేము దాన్ని చూసే మేము వాటర్ పెట్టుకున్నాం. ఇక్కడ మేము పొలాలు పెట్టుకున్నాం. ఆ వాటర్ని చూసే వాళ్ళు ఇప్పిరు కదా అని పెట్టుకున్నాం. కానీ మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇక్కడ లేని పరిస్థితి అయిపోయింది. మేడం దృష్టికి దయచేసి చెప్తున్నా, మేడానికి దండం పెడుతున్నాం. మేము రైతులందరి తరపున నిర్మల గ్రామం నుంచి వెళ్ళి దయచేసి దేవరూపల మండలం అది నిర్మల గ్రామం అందరికి దండం పెడుతున్నాం. మేడం మాకు కొంచెం వాటర్ ఇప్పియండి, వదిలిపెట్టండి. మాకు వచ్చే వాటర్ మాకు వదిలిపెట్టండి. మా చెరువు నింపండి. సింగరాజపల్లి చెరువు నిండితే మాకు ఇక్కడ నీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి ఉన్నది. మా పొలాలు ఇప్పటికైనా ఒక 2 రోజులలో వదిలిపెడితేనే ఇవేమన్నా దక్కుతాయి. లేకుంటే మాత్రం పశువులను తీసుకొచ్చి మేపవలసిందే. సింపుల్ 2-3 రోజులలో ఇడిచిపెడితే మీరు బయటపడతాం. ఇప్పటికైనా కూడా బయటపడతాం. ఏదో వెనుక మళ్ళా పోతమైన రూపాయి. ఎందుకంటే ఇంత కష్టపడి చేసి పంట పోతుందంటే అన్న ఘోరం. అది కాదు మాకు. మేము చెప్పుకోలేని బాధ తీరలేని అప్పులు చేసి మేము ఇప్పటివరకు ఆడిడ గుంజుకొచ్చుకొని పెట్టుకున్నాం. దండం పెడుతున్నా. మాకు మాత్రం ఈ రిజర్వాయర్ నుంచి మాకు నిధులు వదిలి మాకు ఇప్పటికి నిండితే ఒక 2 రోజులలో వస్తేనే 2-3 రోజులలో వస్తే మాకు ఏమన్నా బయటపడతాం. లేకుంటే మాత్రం దయచేసి దండం పెడుతున్నా, కాలు భక్తి దయచేసి చెప్తున్నాం. దీంట్లో రాజకీయాలు వద్దు. రైతు దగ్గర ఏమొద్దు. మేము అందరం ఇక్కడ ఉన్న అందరం వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళమే. కానీ మాకు రాజకీయాలు వద్దు. అందరం రైతులం చేసుకొని బతికేటోళ్ళం అన్న. దయచేసి రాష్ట్ర గవర్నమెంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ రైతులు రాష్ట్ర గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో ఫుల్ వాటర్, కనీసం వరి కొడదామంటే అసలు ఆరిపోయేది. అప్పటిదాకా నీళ్ళు ఇంకపోయేది. నీళ్ళు వస్తూనే మేమేం పని చేయమని చెప్పేది. ఫోన్లు చేసి వరి కోయనికి వస్తేనే మిషన్ కోయవలసి వస్తుంది. ఇది కొద్దిగా బంద్ చేయండి వచ్చినప్పుడల్లా మేము వేడుకునేది. ఇప్పుడు ఎడారైంది. అప్పుడు వరి కోద్దామంటే అసలుకి మిషన్ల గురించి బదలాడేది. బంద్ చేయండి సార్, బంద్ చేయండి, వరి కోయనికి వస్తలేదని బదలాడేది. అప్పుడు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది, ఇప్పుడు ఉన్నప్పుడు ఈ పరిస్థితి అయింది. ఇప్పుడు ఎడారైంది, అప్పుడు సముద్రం అయిపోయింది. ఇది కదా కాదు. ఇప్పుడు మీరు 5 ఎకరాలు 3 ఎకరాలు అట్లా ఎండుకోపోతా ఉన్నది కదా. సో మీకు కనీసం రైతు బంధు అన్న అందించారా? ఇంతవరకు రైతు భరోసా రాలే అన్న. ప్రభుత్వం పెట్టిన రైతు భరోసా ఇంతవరకు మాకు రాలే. నాకున్నది మాకు 3 ఎకరాల చిల్లర ఉన్నది. ఇంతవరకు రైతు భరోసా రాలే మాకు. పైసా 1 రూపాయి వాళ్ళే పడతాయేమో అని వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చుకొని పెట్టినాం. అవి మిత్తిలు పెరుగుతున్నాయి. రైతు భరోసా లేదు. ఇంతవరకు మాకు రుణమాఫీ కూడా కాలే. బ్యాంక్ అయిన దగ్గరికి వెళ్తే వస్తుంది. రుణమాఫీ చేసినాము అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అంటే లాస్ట్ సభలో కూడా చెప్తా ఉన్నాడు, రైతు బంధు అందరికి వేసినాము అన్నట్టు కూడా. రైతు భరోసా కిందికి రైతు బంధు అందరికి రాలేదన్న. ఏదో మంత్రాలు చదివినట్టు లెక్కనే 10 మందిలో 2-3 వచ్చినాయి. మిగతా వారికి రాలే. రుణమాఫీ కూడా ఏదో కొంతమందికే వచ్చేసినాయి. మిగతా వారికి రాలేదు. ఏందనంటే పెండింగ్లో ఉంది, చేస్తాం. బ్యాంకులను పోయి అడుగుతున్నాం, పెండింగ్లో ఉంది, చేస్తాం.
అని చెప్తున్నారు అంతే. ఇంతవరకు మాకు ఏది రాలే. ఆ గ్యాస్కు సంబంధించిన పైసలు కూడా ఇంతవరకు వాళ్ళే. ఆయన ఎక్కిన కాంచి వెళ్ళి మేము గ్యాస్ తీసుకున్నాం, ఇంతవరకు ₹1 చిల్లి గవ్వ కూడా మాకు వాళ్ళే. దాంట్లో కూడా మాకు వాళ్ళే. ఏది కూడా అమల్లోకి కాలే. ఎంత ఆగం పరిస్థితి అయిపోయింది. కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఏం చేయాలో అర్థం అవుతలేదు ఎవరికి కూడా.